కూడా ఆయన మాట్లాడారు. సో ప్రస్తుతం మనకు అమర్నాథ్ సారంగుల గారు చర్చలో జాయిన్ అవుతున్నారు, బీజేపీ అధికార ప్రతినిధి. అమర్నాథ్ గారు నమస్తే. నమస్కారం అండి. సో అమర్నాథ్ గారు, నేను యాక్చువల్లీ మీకంటే ముందు నేను కొంచెం ఆ డీటెయిల్స్ చెప్తూ ఉన్నాను నిన్న మొన్న ఈ 2 రోజుల నుంచి జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి. సో ఫస్ట్ పాయింట్, అసలు ఎందుకు మీరు రాహుల్ గాంధీ ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడే అవకాశం ఆయనకు ఇవ్వలేదు? మీరు భారతీయ జనతా పార్టీ నిజంగా ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీని మాట్లాడనీయకుండా అడ్డుకుంటోంది అనేది ముఖ్యమైన అభియోగము, ఆరోపణ. రెండవది, ఇవాళ మోదీ గారు ఆయన లోక్సభలో మాట్లాడాల్సి ఉండే, ఆ మాట్లాడాల్సిన టైంలో కొన్ని నిరసనలు నినాదాలు రావడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు, మోదీ గారు వెళ్ళిపోయారు. ప్రియాంక వాద్రా ఇచ్చినటువంటి డైరెక్ట్ స్టేట్మెంట్ ఏంటంటే డర్గేహో అని అంది, అంటే భయపడి పారిపోయారు మోదీ గారు అని. మోదీ గారు భయపడ్డారా, లేకపోతే మోదీ గారు ఈ దేశాన్ని అమ్మేస్తున్నారా? రాహుల్ గాంధీ ప్రశ్నలు అడుగుతున్నారు కాబట్టి ఆయనను అడగనివ్వకుండా అడ్డుకుంటున్నారా? సాయి గారు, మొదట మీకు అట్లాగే 99 టీవీ ప్రేక్షకులకు మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడు యాక్చువల్ గా రాహుల్ గాంధీ గారి ప్రవర్తన గత సంవత్సర కాలంగా మీరు గమనిస్తే, రాహుల్ గాంధీ గారు జెన్జీని రెచ్చగొట్టేందుకు అనేక సార్లు ప్రయత్నం చేశారు. సో జెన్జీ ఎవరు రెచ్చిపోలేదు. జెన్జీ చాలా వినమ్రతతోని, చాలా మెచ్యూర్డ్ గా ఇండియాలో చాలా అద్భుతంగా బిహేవ్ చేశారు. అంటే దేశము రాబోయే రోజులలో వికసిత్ భారత్ గా మారడానికి మొన్న బడ్జెట్ కూడా యువత కేంద్రంగా ఏ విధంగా బడ్జెట్ పెట్టిందో అది జెన్జీకి అర్థమైంది. అయితే జెన్జీ చేయట్లేదు కదా, మేమే చేద్దాం పార్లమెంట్ లో అని గిట్ట అనుకున్నట్టున్నారు రాహుల్ గాంధీ గారు. సో జెన్జీ వేరే నేపాల్లో మిగతా దేశాలలో ఎట్లయితే ప్రవర్తించారో ఆ విధంగా మనమే ప్రవర్తిద్దామని వాళ్ళ నిర్ణయం తీసుకున్నారేమో. ఇందాక మన సిక్ మిత్రులు, అంటే మైనారిటీ అయిన సిక్ మిత్రులు రవనీత్ సింగ్ బిట్టు గారు వీరు మాట్లాడిన పద్ధతి, పార్లమెంట్ ఆవరణలో ఒక మైనారిటీ మంత్రిని పట్టుకొని ఆయన ట్రైటర్ అంటాడు. అంటే ట్రైటర్ అంటే ఏంది? అంటే ఈ దేశంలో మీరు గత ఎన్నో సంవత్సరాలు, అంటే స్వతంత్రానికి ముందు, స్వతంత్రం తర్వాత అబ్జర్వ్ చేసినట్టయితే ఈ దేశ ఆర్మీకి, ఈ దేశ సైన్యానికి అత్యంత సేవ చేసిన ఏదైనా కమ్యూనిటీ ఉన్నదంటే ఎవరు చిన్న పిల్లని అడిగినా కూడా సిక్కు కమ్యూనిటీ అని చెప్తారు. అటువంటి కమ్యూనిటీని, దేశం కోసం ఏ రోజు కూడా రక్తం దారవేయడానికి రెడీ ఉన్న సిక్కు కమ్యూనిటీని పట్టుకొని ఆయన ట్రేటర్స్ అంటారు. ఒక మైనారిటీని పట్టుకొని, అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తలదించుకోవద్దా? అయితే అమర్నాథ్ గారు తలదించుకోవాలి. అమర్నాథ్ గారు, ఇప్పుడు మీరు అన్న దాంట్లో ఆయన సిక్ కమ్యూనిటీని కాదు అంటే బేసికల్లీ ఇవాళ మీరు అదే, ఒకవేళ సిక్ కమ్యూనిటీ మొత్తాన్ని రాహుల్ గాంధీ గారు అలా ద్రోహం చేశారు అని అన్నారు అని మీరు అంటున్నారు. అండ్ ఈవెన్ బిట్టు గారు కూడా అదే ఆరోపిస్తున్నారు. కానీ అక్కడ ఉన్న విజువల్స్ లో ఈవెన్ రాహుల్ గాంధీ వాళ్ళని ఆయనని అంటున్నప్పుడు ఉన్నటువంటి విజువల్స్ ఏదైతే అన్ని ఛానల్లో ప్రసారం అవుతుందో ఆ విజువల్స్ లో ఈవెన్ సిక్కులు కూడా రాహుల్ గాంధీ చుట్టుపక్కల ఉన్నారు, విపక్ష సభ్యుల్లో ఉన్నారు, సిక్కులు కూడా అందులో ఉన్నారు. ఆయన ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి పోయారు కాబట్టి, కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళారు కాబట్టి మీరు ద్రోహం చేసి వెళ్ళిపోయారు, మీరు కాంగ్రెస్ కి ద్రోహం చేశారు అని అనుకోవచ్చు కదా. ట్రైటర్ అన్న మాటను ఎందుకు దేశద్రోహం కింద చూస్తున్నారు? సార్, జనరల్ గా ఇంగ్లీష్ లో, అంటే ఇంగ్లీష్ ద వర్డ్ ఆరిజినేటెడ్, ట్రైటర్ అనే వర్డ్ ఎక్కడ ఆరిజిన్ అయింది? ఓన్లీ దేశద్రోహానికి మాత్రమే అది ఆపాదించే వర్డ్. ఆ వర్డ్ను ఆయన ఉపయోగించాడంటే అయితే ఆయన స్టూపిడిటీ అనుకోవాలి. ఒకవేళ ఆయన చాలా డెలిబరేట్ గా ఉపయోగించాడంటే ఖచ్చితంగా ఆయన అవమానం చేశాడు అనుకోవాలి. సో రెండింటిలో ఏదో అది కాంగ్రెస్ పార్టీ తేల్చాలి. ఈరోజు బిట్టు గారి తాతగారైన బియాంత్ సింగ్ గారు ఆయన పంజాబ్ సీఎం గా సేవలు అందించారండి. ఆయనను అక్కడ ఉన్న ఖలిస్తానీ తీవ్రవాదులు చంపారు. అటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన బిట్టు ఇప్పుడు రాహుల్ గాంధీని ఈ దేశంలో అనేక తీర్లుగా విమర్శించారు. ఏది భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు విమర్శించారు, వేరే పార్టీ నాయకులు, కార్యకర్తలు విమర్శించారు. కానీ ఏ రోజు కూడా రాహుల్ గాంధీనో, లేకుంటే రాజీవ్ గాంధీనో, లేకుంటే ఇంకో వాళ్ళనో ఎవరిని కూడా ట్రేటర్ అని మనం ఎవరు కూడా ఎవరిని అట్లా అనలేదు. రాహుల్ గాంధీ యొక్క స్టూపిడిటీ గురించి మాట్లాడారు. రాహుల్ గాంధీ దేశకు సంబంధించిన వేరే ఏందో మన ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు అని మాట్లాడారు. కానీ ఆయనను పప్పు అన్నారు, కానీ ట్రేటర్ అని ఎవరు అనలేదు. బట్ ఈ రోజు ఆయన ఎటువంటి పరిస్థితుల్లో మాట్లాడుతున్నారంటే, ఎట్టి పరిస్థితులలో పార్లమెంటులో కానీ దేశంలో కానీ ఒక అనిశ్చితి వాతావరణాన్ని క్రియేట్ చేయాలి, ఒక అనార్కిస్ట్ లాగా మాట్లాడుతున్నాడు ఆయన. ఈ మాటలు ఏమైతున్నది, అది పోన్ అదే ఒక నరేటివ్ లాగా బిల్డ్ అయ్యే ప్రమాదం ఉంది. ఆ నరేటివ్ వల్ల దేనికి నష్టము? దేశానికి నష్టం. ఈ రోజు మనం దాదాపు 38 దేశాలతో
ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలుగా చెప్పబడే 28 దేశాలతోని మిగతా 10 దేశాలతోని ఒప్పందాలు కుదుర్చుకొని రానున్న 10 సంవత్సరాల్లో అద్భుతంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థను ఈ రోజు ఎందుకు అనిశ్చితి వాతావరణం వైపు నెట్టడానికి రాహుల్ గాంధీ గారు ప్రయత్నిస్తున్నారు? ఎందుకు ఆ పుస్తకాన్ని తీసుకొచ్చి పదే పదే